స్మార్ట్ సూపర్ సుందర్ నిమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం గత నెల ఈ నెల ఈ 4వ తారీఖు వరకు అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గత నెలలో కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదం 19 మంది మరణించారు. ఇందులో 27 నుంచి 12 మంది ఉంటే మిగిలిన 7గురిలో ఒక ముగ్గురు మహిళలు అనుకుంటాను 30లో ఉన్నారు. మిగిలిన వాళ్ళు 40లో ఇద్దరు ఎంతమందో ఉన్నారన్నమాట ఓవరాల్గా. సో ఎంతో భవిష్యత్తు ఉన్న ఎవరైతే వాళ్ళు ఉన్నారో చాలా చిన్న వయసు వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళు మరణించడం అన్నమాట. వాళ్ళ కుటుంబాలకి తీరని దుఃఖము, మరియు ఆర్థికంగా కూడా వాళ్ళు ఎదిగితే వాళ్ళ కుటుంబానికి సాయపడాల్సినటువంటి పరిస్థితులు కొంతమందికి ఉంటూ ఉంటాయి. ఆ రకంగా కూడా ఆ కుటుంబాలకే తీరని నష్టం అన్నమాట. ఇక రెండవ ప్రమాదం నిన్న చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి మిర్జాపూర్ అనేటువంటి విలేజ్ దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇది ఒక ఆర్టీసీ బస్సు ఉదయం తాండూరు నుంచి వస్తుంది, హైదరాబాద్కి రావాలి. అది తెల్లవారుజామున 4:50 ఉంది. ఆ బస్సు ప్రయాణించే వాళ్ళ సంఖ్య 76 మంది ఉంది. అందులో అది చాలా కిక్కిరిసి వస్తున్నట్టుగానే లెక్క. 76 మంది అంటే సామాన్యం కాదు అది. ఆ బస్సుని ఒక టిప్పర్ గుద్దడం వల్ల, టిప్పర్లో హెవీగా కంకర ఉండడం వల్ల డ్రైవర్ కూర్చున్న దగ్గర నుంచి 6 సీట్ల వరకు కంప్లీట్గా అది మొత్తం అందులో ఉన్న వాళ్ళందరూ మరణించడం జరిగింది. పైన కొంతమంది అయితే ఆ టిప్పర్ లోడ్ బస్సు మీదకి పడిపోయి లోపలికి పడిపోయి ఆ కంకర్లో కూడా కొంతమంది ఉండిపోయి ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మీద పడింది కానీ వాళ్ళకి అపాయం ఏం లేదు, కాళ్ళు అవి ఇరుక్కుపోయి ఉన్నాయి. సరే స్థానికులు వచ్చారు, సహాయం చేశారు, వాళ్ళని తీశారు. ఓవరాల్గా ఇటు టిప్పర్ డ్రైవరు, అటు బస్సు డ్రైవరు, మిగిలిన వాళ్ళు కలిపి మొత్తం ఓవరాల్గా 19 మంది మరణించారు. ఇది కూడా ఒక ఘోర రోడ్డు ప్రమాదమే. దీనికి బలమైన కారణాలంటే ప్రత్యేకించి అక్కడ రోడ్డు వెడల్పుగా ఉండకపోవడం, అక్కడ ఒక పెద్ద చెట్టు ఉండడం, ఆ పెద్ద చెట్టు మీద కొంతమంది వృక్ష ప్రేమికులు కోర్టుని ఆశ్రయించి, గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించి అది వెడల్పు కానివ్వకుండా చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడిప్పుడే దాని గురించి అనుమతులు వచ్చాయి కానీ ఇంకా పనులు అవి మొదలుపెట్టలేదు. ఏదైనా అలాంటి చాలా రాకపోకలు సాగించే రహదారి పెద్ద విస్తరణ చేయాలి. 4 లేన్ల రహదారిగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు అనేకం చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. అలాగే ఇది 19 మంది, కర్నూలులోనూ 19 మంది. ఇంకో 19 మంది జరిగిన ఘటన మన రాష్ట్రంలో జరగలేదు, గుజరాత్లోని జైపూర్లో జరిగింది. ఒక ట్రక్కు అతి వేగంగా వచ్చి 1 కిలోమీటర్ మేర విధ్వంసం సృష్టించింది. అందులో 19 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు, అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇది కూడా 19. ఏమో చూడండి, 19, 19, 19 ఒకటే నెంబర్ నడుస్తోంది. ఇవి కాకుండా చిన్న చితకా సంఘటనలు అఫ్కోర్స్ ప్రాణాలే లేండి జరిగాయి. మొన్న యాదాద్రి భువనగిరి వెళుతున్నటువంటి దంపతుల్ని వెనక నుంచి వెళుతున్నటువంటి ఒక థార్ వాహనం, అది చాలా బలమైన వాహనం, చాలా ఖరీదైన వాహనం కూడా. ఆ థార్ వాహనం గుద్ది, అది కూడా ఎలాగా డివైడర్ని గుద్ది, తర్వాత ఆ దంపతుల మీదకి వెళ్ళి అక్కడికక్కడే స్పాట్లో భర్త చనిపోతే చాలా పైకి ఎగిరి ఆమె కాలువలో పడిపోయి చనిపోయింది. సో ఇద్దరు స్పాట్ డెడ్డే. ఇందులో ఉన్నవాళ్ళు బెలూన్ తెరుచుకోవడం వల్ల ఒక 3 బతికి బయటపడ్డారు. అంటే కొంత ఇంజురీస్ బాగానే అయ్యాయి, పర్వాలేదు, ప్రాణాలకు లేదన్నమాట. అట్లాగే ఇందాకనే చూశాను, శ్రీశైలం హైవే దగ్గర కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇలాగే ఒక 2 అంతమంది మరణించారు. అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ప్రమాదం ఆగటం లేదు. తెల్లారి లేస్తే
ఎక్కడ ఏం జరిగిందో అనేది చూడాల్సి వస్తుంది. ఇందులో మూడిట్లో అయితే 3 బస్సులే అన్నమాట. ఒక టిప్పర్ గుద్దింది, ఒక దానికేమో మోటార్ సైకిల్ వల్ల కర్నూలు దగ్గర అడ్డుపోవడానికి ప్రధాన కారణమైంది. ఈ మీడియా అంతా కూడా మొట్టమొదటి 3-4 రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు. ఏ ఛానల్ చూసినా సరే వాళ్ళకి నచ్చిన న్యూస్ రేటింగ్స్ కోసం, వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్లుగా చెప్పడం జరిగింది. నిజానికి అది 4-5 రోజులు జరిగితే కానీ పూర్తిగా తేలలేదు. పోలీసులే తేల్చలేకపోయారు. కానీ మీడియా మాత్రం మొత్తం అంతా వాళ్ళందరూ వాళ్ళే పులిహార కలిపేసేసి అన్నీ కలగాపులగం చేసేసేసి ఇష్టం వచ్చినట్టు రాతలో చెత్త రాతలు చెత్త అక్కడి నుంచి వాయిస్లు ఇచ్చేయడం జరిగిపోయింది. వెళ్తున్న బండిని గుద్దేసి ప్రమాదానికి గురైంది అంటాడు, ఇంకోటి అంటాడు. ఇలా రకరకాలుగా అనమాట. చాలా 4 రోజులు కష్టపడితే పోలీసులకి అప్పుడు కానీ పూర్తి వివరం దొరకలేదు. అది అతను శివశంకర్ తాగి వచ్చిన మాట వాస్తవం, గుద్దేసిన మాట వాస్తవం, వాడు డివైడర్ని కొట్టుకుని చనిపోయిన మాట వాస్తవం, ఈ ఫ్రెండ్ కొంచెం మధ్యలో డివైడర్కి మధ్యలో గడ్డి ఉన్న చోట పడ్డం మాట వాస్తవం. తర్వాత వెనకాల బస్సులు వస్తున్నాయి, ఛిద్రమైపోతాడేమో అని చెప్పి బాడీని పక్కకు తొలగించే వరకు అది వాస్తవం. తర్వాత బండి తీద్దాం అనుకునే లోపు బస్సు రావడం జరిగిందనమాట. ఇదంతా పోలీసులు ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం పడింది. మీడియా ఇంకేముంది, వంటి వార్చేస్తున్నారు. 4 రోజులు ఏ మీడియా చూసుకోండి, ఒక TV9, TV5, ఆంధ్రజ్యోతి, ఇంకా బిగ్ టీవీ అన్నీ కూడా మొత్తం అంత అభూత కల్పనలు అంత అక్కడ వీళ్ళు మొత్తం వీళ్ళు కటితో చూసినట్టుగా చెప్పడం అన్నమాట. అలా ఏమీ లేదండి. అది అంత మునుపు 19 వెహికల్స్ వెళ్ళాయి. ఆ 19 వెహికల్స్ చూసుకుంటూ దాన్ని దాటుకుంటూ వెళ్ళిన మాట వాస్తవం. కానీ వాళ్ళలో ఎవరైనా ఆగిద్దా బండిని తీసుకున్నా వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోవడం. ఆఖరిన ఒక ఆర్టీసీ బస్సు ఆర్డినరీ అంటే ఎక్స్ప్రెస్ లాంటిది వెళ్ళింది. ఆ బండి హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద ఆ బండి మామూలుగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చినటువంటి ఈ స్లీపర్ క్లాస్కి అది తగులుకోవడం జరిగింది. ఎందుకంటే కింద నుంచి చాలా హైట్ ఉంటుంది కాబట్టి అది దాన్ని తగలడం జరిగింది. మిగిలిన 19 వాళ్ళు కొంతమంది ఆపలేదు, చూశారు, బైక్ని గమనించారు. ఇవన్నీ వాళ్ళకి ఎందుకని అనుకున్నారు. టైం లేటు. వాళ్ళు ఏంటంటే 12:30 వరకే ఇక్కడ ఉంటారు, 7:30కు బెంగళూరులో దింపేయాలి అంతే. ఎంత వెళ్తుంది, ఏం వెళ్తుంది, ప్రజలేంటి, ప్రాణాలేంటి ఎవరికి అవసరం లేదు. మా డబ్బు మాకు వచ్చిందా, మా కంపెనీలు బాగున్నాయా లేవా అంతే, ప్రాణాలతో సంబంధమే లేదు. సో ఇప్పుడు బస్సు ప్రమాదాలంటే అప్పుడు మన అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన తర్వాత విమానం అంటే భయపడ్డారు. ఇప్పుడు ఏ రోజు చూస్తే ఒక బస్సు ప్రమాదం, బస్సు ఎక్కాలంటే భయపడుతున్నారు ఇప్పుడు ప్రజలు అనమాట. సరే, ఈ ఫోబియా కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత మామూలు అనుకోండి. ఈ ప్రమాదాలు అంటే మానవత. ఇంకో విషయం చెప్పాలి, కాశీబుగ్గలో కూడా 19 మంది చనిపోయారు. అది శ్రీశైలం, అదే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ప్రైవేట్ టెంపుల్. అది పాండాస్ అని నార్త్ ఇండియా టెంపుల్స్లో ఎక్కువ మంది పాండాసే ఉంటారు. పాండా అని ఆయన స్వయంగా ఆయన పొలంలో ఆయన ఖర్చుతోటి కట్టినటువంటి ఆలయం. ఇంకా పూర్తి కన్స్ట్రక్షన్ కాలేదు. అక్కడ కూడా ఇంకా కొంచెం పనులు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న దగ్గరే ఈ ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అక్కడ ఏంటంటే ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు. ఆ పరిధిలోకి రానందుకు వీళ్ళ అజమాయిషి ఏమీ ఉండదు నిజానికి. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించింది. అక్కడికి అధికారులు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు. తర్వాత మృతుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. తర్వాత గాయపడ్డ వారికి ఇచ్చారు. అది నిజంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది. అసలు ఇదంతా ఆయన భరించుకోవాలి. ఆ మాటకు వస్తే ఎవరైతే పాండా ఉన్నారో ఆయన అన్నమాట. సరే, ఆయన 95 ఏళ్ల వృద్ధుడు అనుకోండి. ఆయన ఒకవేళ అరెస్ట్ చేసినా ఏం చేసినా ఆయన ఏం చేయగలుగుతారు చెప్పండి. కానీ ప్రజలు కూడా మరి అంత విపరీతమైనటువంటి అంతటి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సిన అవసరం ఏం లేదండి. కాస్తంత పర్వాలేదు, ఇబ్బంది లేదు, మన దైవ దర్శనం చేసుకోగలము అన్న పరిస్థితి ఉంటేనే వెళ్తే మంచిది. ఏముందండి, ఇంట్లో ఉంటే దేవుడు కొడతాడా మనని? ఇంట్లో ఉండి దేవుడిని స్మరించుకుంటే సరిపోతా? ఇంట్లో ఉండి దేవుడిని తలుచుకుంటే సరిపోతా? ఓం నమః శివాయ అనే 108 సార్లు అనుకుంటే సరిపోతా? భక్తి అనేది మనసులో ఉండాలండి.
వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా చూసేస్తేనే రాదండి. మనం చేసే సత్కార్యాల మీద ఆధారపడి ఉంటుంది, మనం చేసే మంచి పనుల మీద ఉంటుంది, మనం చేసే మంచి మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని నమ్ముకోవాలండి. ఇలాంటి లేనిపోని ప్రమాదాలను తెచ్చుకుంటే చాలా ఇబ్బంది అవుతుందండి. ఇదే నేను ఈవేళ మాట్లాడాలనుకున్న అంశం.